లాంగ్ గ్యాప్ తర్వాత తమ్ముడు షూటింగ్ వచ్చినప్పుడు మీకు స్వయంవరం డేస్ గుర్తొచ్చా? ఆ రోజు ఫస్ట్ డే ఎలా అనిపించిందో ఇప్పుడు కూడా అలాగే అనిపించేదా? అంటే తమ్ముడు షూటింగ్కి వచ్చినప్పుడు ఆ, అప్పుడు స్వయంవరంకి అంటే అండి నాకు టెన్షన్ లేదు. బికాజ్ నాకు ఏదో వచ్చు నాకు అని కాదు కదా, నాకు రాదు. సో ఇప్పుడు నేను వెళ్తున్నాను ఎంటీ మైండ్తో వెళ్ళాను, ఏదో నేర్చుకోవడానికి వెళ్తున్నట్టు. ఎంటీ మైండ్తో వెళ్ళాను, నాకు రాదు, ఇప్పుడు ఏంటి అంటే మీరు చెప్పండి, ఓకే, అలా అలా స్పంజ్లా గ్రాస్పింగ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే దెర్ ఇస్ అన్ ఎక్స్పెక్టేషన్ ఆన్ మీ, నేను ఆల్రెడీ అంటే ఎక్స్పీరియన్స్డ్ అని ఇది చేయగలను అది చేయగలను. సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ ప్రెషర్. ఓ నన్ను పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ ఫస్ట్ డే నుంచి చేస్తారు కదా, సో దాట్స్ వాట్ ఇట్ ఈస్. సో అవన్నీ కొంచెం అంటే స్ట్రెస్ అంటే పెద్ద స్ట్రెస్ అలా కాదు, కానీ అది ఒక బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటుందంట. దానిలాగా కంపారిజన్గా అది అసలు బిందాస్ అనమాట. అసలు నేను ఎప్పుడు వరీ అవ్వలేదు నాకు యాక్టింగ్ వచ్చా రాదా, నేను చేయగలనా లేదా, అసలే వరీ అవ్వలేదు. ఓకే, వచ్చే వరకు నాకు నేర్పుతారు అంతే కదా అన్నట్టుగా ఉండేది. కానీ అప్పుడే కొంచెం కష్టమేమో, ఎందుకంటే ఒకవైపు మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. అవునండి, అవునవును. ఫస్ట్ స్టార్ట్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఎగ్జామ్స్ రాయడానికి మళ్ళీ ట్రైన్ ఎక్కి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. అమ్మో, అది ఐ థింక్ నేను ఒక 3 years అలాగే చేశానండి. నేను స్వయంవరం టైంలో అలాగే చేశాను, మనోహరం టైంలో అలాగే చేశాను, తర్వాత ప్రేమించు టైంలో అలాగే చేశాను. అమ్మో, తర్వాత అలా అంటే అది వెళ్ళి వచ్చి చేస్తూ ఉండే. తర్వాత ఏంటంటే ఎగ్జామ్స్ ఉన్నా కూడా ఇగ్నోవులో చేశాను, BCA MCA. సో ఇంట్లో కూర్చొని చదివి రాసినవి. మల్టీ టాస్కర్ కదా మీరు, ఎందుకంటే అటు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నారు, అటు చెస్ దాంట్లో మీకు ప్రావీణ్యం ఉంది, ఇటు సినిమాలో మల్టీ టాస్కింగ్ చిన్నప్పటి నుంచి. అండ్ అంటే చిన్నప్పటి నుంచి బిజీగా పెట్టారండి పేరెంట్స్. ఎప్పుడు అంటే దెర్ ఇస్ నో టైమ్ టు సిట్ అండ్ గాసిప్ ఆర్ సిట్ అండ్ వాచ్ టీవీ. ఏదైనా ఎప్పుడైనా చూసే చిత్రలహరి చూసేవాళ్ళము. సాటర్డే ఏమో హిందీ సినిమా, సండే ఏమో తెలుగు సినిమా, లేకపోతే వైస్ వర్సా, ఐ డోంట్ రిమెంబర్, అలా ఏదో అలా వచ్చేవి. ఆ సినిమాలు చూసా అంటే ఐ థింక్ సాటర్డే హిందీ సినిమా, సండే తెలుగు సినిమా అని చూసేదాన్ని అంతే. మీ పిల్లలు కూడా అలాగే పెంచారండి? వాళ్ళు బిజీగా 24 hours అంటే వాళ్ళు మామూలుగానే బిజీ ఉంటారు, కానీ వాళ్ళకి చాయిస్ ఇస్తానండి. అంటే ఇప్పుడు ఈ సెమిస్టర్ నేను బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాను, బికాజ్ నాకు ఇది కాకుండా ఇంకోటి ఏదో చేయాలని ఉందంటే సరే బ్రేక్ తీసుకో. అంటే సీరియస్గా నేర్చుకునేవి కొన్ని ఉంటాయండి, సరదాగా నేర్చుకునేవి కొన్ని ఉంటాయి. సరదాగా నేర్చుకునేవి దే కెన్ చేంజ్ కావాలంటే. ఇప్పుడు ఇది బోర్ కొట్టింది కాబట్టి ఇది చేస్తాను. స్విమ్మింగ్ నాకు జస్ట్ స్విమ్మింగ్ ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు స్విమ్ చేస్తే చాలు, నేను ఒలింపిక్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే అక్కడితో ఆపేసాం. అది సరదాగా నేర్చుకుంది. అది కొంతమంది కాంపిటీషన్ వరకు వెళ్ళి చేద్దాం అనుకుంటే కంటిన్యూ చేస్తాం. సో అలా సరదాగా నేర్చుకునే వాళ్ళు డాన్స్, అలాగే దానికి ఇంకా సమ్ అదర్ యాక్టివిటీ లైక్ మా అబ్బాయికి ఏమో బాస్కెట్బాల్, ఇవన్నీ కొంచెం సీరియస్. అది ఎప్పుడు ఉంటే అప్పుడు క్లాస్కి వెళ్ళడమే, వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళడమే, ఇంకా క్వశ్చన్ లేదనమాట. అవి వాళ్ళు చేస్తారు.